అందరికీ నమస్కారం. మాజీ కేంద్ర మంత్రి కన్నుమూత. తీవ్ర దుఃఖంలో నేతలు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసుకుని నా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. భారత రాజకీయాల్లోని తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ అయితే కన్నుమూశారు. గత కొద్ది కాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతోని బాధపడుతున్న ఆయన కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస అయితే విడిచారు. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కేరళ రాజకీయ చరిత్రలోని ఒకే లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా ఉన్నికృష్ణన్కు గుర్తింపు కూడా పొందారు. అయితే 1971 నుంచి 1996 వరకు వరుసగా 6 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు కూడా. అయితే ఆయన 1936లో స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబంలో జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ తద్వారా సంజయ్ గాంధీతోని విభేదాల కారణంగా కాంగ్రెస్ నుండి విడిపోయారు. అయితే తిరిగి 1995లోనైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఉన్నికృష్ణన్ మృతి పట్ల కేరళ సీఎం పినరై విజయన్, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యక్తం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.